నమస్తే, వెల్కమ్ టు టెస్టిమనీ ట్రోల్స్. యేసయ్య గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చూడబోతున్నాం. మరి వీడియోలోకి వెళ్దాం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా విగ్రహారాధికుడు. మా నాన్న హిందువు అని చెప్పొచ్చు. మా నాన్న విగ్రహారాధికుడు ఏంటి అంటే హిందువులందరూ విగ్రహారాధన మాత్రమే చేస్తారా, విగ్రహంలో ఉన్న దైవాన్ని ఆరాధిస్తారా? అలా అయితే మరి క్రైస్తవులు శవారాధకులు అనాలా? ఇప్పుడు వాళ్ళు శవాన్ని ఆరాధిస్తున్నారా, ఆ శవంలో ఉన్న యేసుని ఆరాధిస్తున్నారా? యేసునే కదా, ఒక శవాన్ని ఆరాధిస్తున్నారు శవారాధకులు అంటే. అలాగే హిందువులు విగ్రహారాధన రూపంలో దైవాన్ని ఆరాధిస్తున్నారు. అంటే అసలు హేళన, ద్వేషం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? వీళ్ళ దృష్టి, వీళ్ళ దరిద్రం అంతా కూడా ఎంతసేపు విగ్రహారాధన. ఇంకా వేరే మతాన్ని స్వీకరించకూడదు అని ఒక సంకల్పం పెట్టుకొని ఉన్నవాడు. పూజలు అంటే చాలా ఇష్టం. ఇది నోట్ చేసుకోండి. వీళ్ళ నాన్న అసలు కట్టర్ హిందూ అన్నట్టుగా చెప్తున్నాడు కదా, నోట్ చేసుకోండి. నాన్నగారి తరపున వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెమలిగండ్ల రంగస్వామి అని చెప్పేసి దానికి బాగా భక్తులు, దానికి ఎంతగానో విరాళాలు, అక్కడ ఉన్న లాడ్జ్లు, హోటల్స్, మెట్లు, ఇల్లులు దానికి ఎన్నో కట్టించి సమర్పించుకొని ఎంతగానో డబ్బును వృధా చేసుకున్నవారు. ఎవరైనా దేవాలయానికి సంబంధించి ధర్మసత్రాలు అంటే భక్తులు వస్తే ఉండటానికి, వసతి కల్పించడానికి, అన్నదానం చేయడానికి వీటికి సత్రాలు కట్టిస్తారు. లాడ్జులు, హోటల్లో ఎవరో కట్టించి బిజినెస్ చేయరు. అలా లాడ్జులు, హోటల్లో కట్టి బిజినెస్ చేస్తే దాన ధర్మాలు అనరు. అసలు ఎక్కడ లాజిక్ ఉందా ఇందులో? సరే, ఈయన భాషలో లాడ్జులు, హోటల్లో కట్టి వీళ్ళ నాన్న డబ్బు వృధా చేశాడు అన్నాడు కదా ఈయన. ఇది కూడా నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తా. మా అమ్మ సైడ్కి వచ్చేవరకు వాళ్ళందరూ మహానంది భక్తులు. అందుకే వాళ్ళందరి పేర్లు పెద్ద మహానంది రెడ్డి, చిన్న మహానంది రెడ్డి ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు బంధువులు కనుక చిన్ననాటే మా అమ్మకి మా నాన్నకి అదే ఊరు దగ్గరే కాబట్టి పెళ్లి చేసినారు వాళ్ళకి. దాని తర్వాత మా నాన్నకి 1985 ఏంటంటే ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు రేడియోలో ఆర్కే మూర్తి గారి సువార్తలు వస్తూ ఉంటాయి. ఆ సువార్త ఎక్కువగా వింటూ ఉండేవాడు. దేవుని గురించి అలా తెలుసుకుంటూ ఉన్నాడు. 1985 సంవత్సరంలో కట్టర్ హిందూ ఎవరన్నా సువార్తలు వినటం మీరు చూసారా? అసలు నేను హిందువుని, హిందువుగానే పుట్టాను, హిందువుగానే పోవాలి అనే ఆలోచన విధానం కలిగిన వాడు వాళ్ళ నాన్న అని చెప్పాడు కదా. అంత కట్టర్ హిందూ రేడియోలో వచ్చే సువార్తలు అంటాడా పని కట్టుకుని? చూడండి, లింక్ మిస్ అయింది చూడండి, ఇంకా వస్తాయి అలాంటివి. కోటిరెడ్డి సరస్వతి అని చెప్పి మా నాన్నగారు అత్తగారు వాళ్ళు ఉంటారు, మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత అక్కడ క్రైస్తవ స్వస్థత కూడికలు అనేది ఒకటి ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటే ఒకసారి అటెండ్ అవుదాము, ఏంటో ఇది చూద్దామని చెప్పి దానికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం అంతా చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట ఏమన్నారంటే, మానసికంగా ఎవరైనా బాగలేకపోతే మీరు చెయ్యెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము అన్నారు. వాక్యం మొత్తం బాగా విన్నాడు నాన్న. విన్న తర్వాత మానసికంగా అవును నాకు ఆరోగ్యం బాగాలేదు కదా అని చెయ్యెత్తి చూయించినాడు. ప్రార్థన అయిపోయే వరకు, చివరి ప్రార్థన బెనడిక్షన్ అయిపోయేసరికి ఆయన కంప్లీట్గా స్వస్థత నొందినాడు. అంతేకాకుండా మానసికమైన స్వస్థతే కాకుండా ఆత్మీయంగా కూడా స్వస్థత కలిగింది. అంటే రక్షణ కార్యం జరిగింది ఆయనలో. ఈయన నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకోగలిగినాడు. ఆ తర్వాత ఇంక ఉద్యోగరీత్యా చూడండి, ఇడ్డోరమేక అసలు కట్టర్ హిందూ అని పరిచయం చేశాడు. తర్వాత రోజు సువార్త అంటున్నాడంట. తర్వాత ఏదో ఒక స్వస్థత కుడికి వెళ్ళాడంటే వెంటనే మతం మారిపోయాడంట. బిజినెస్ మ్యాన్ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నట్టుగా వీడు చెప్పిన 5 లవ్యూకి 5 లక్షలకి సింక్ అవ్వట్లేదు అంటాడు కదా. అట్లాగే ఈయన చెప్పిన కట్టర్ హిందూకి మతం మారడానికి ఏమైనా సంబంధం ఉందా? సింక్ అవ్వట్లేదు కదా. ఆ తర్వాత ఇంక ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఒక్కడే వచ్చినాడు, చేతిలో ఒక రూపాయి లేకుండా. ఇంకా మాకున్న అక్కడ ఆస్తులు అన్నీ కూడా మా నాన్నగారు అక్కడ కొద్దిగా ఆయనకి మెంటలీ రిటార్డెడ్, అంటే కొద్దిగా మతిస్థిమితం లేక ఆయన చనిపోవడం వల్ల ఉన్నన్ని రోజులు అక్కడ కష్టపడి అంతా కూడా చూసుకున్నాడు. తర్వాత ఒక వయసు వచ్చింది, పక్కింటి వారు వాళ్ళందరూ కూడా కొద్దిగా హేళనగా చేస్తున్నారు మా నాయన్ని. ఇంత బాగా చదువుకున్నావు, నువ్వు ఇంకా ఇంటి పని, పొలం పని చేస్తూ ఉన్నావేంటి అని హేళనగా చూడడం వల్ల నేను ఇంత కష్టపడి నా కుటుంబం కోసం చేస్తూ నా తమ్ముడిని నేను అమెరికా పంపించాను, ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్, నా అన్నయ్యని నేను చదివించాను, వాడు కర్నూలులో గవర్నమెంట్ కాలేజ్కి లెక్చరర్, ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నాడు, ఇంతకు ఉన్నతమైన స్థానంలో వాడిని పెట్టాను, నేను కష్టపడి చదువుతూ కూడా, నేను మధ్యవాడిని అయినా కూడా. మళ్ళీ ఇక మొదలైంది జాతరేక. చూడండి ఇప్పుడు లాజిక్. ఇప్పుడు వీళ్ళ నాన్నకి చిన్న వయసులోనే పెళ్ళయింది, వెంటనే అనారోగ్యం కలిగిందని చెప్పాడు కదండి, 85 ఆ టైంలో. అంటే ఆయన వయసు అప్పటికి సుమారుగా ఒక 20 ఏళ్ళు అనుకుందాం. చిన్న వయసు అంటే మరి ఒక 18 ఏళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు, మనం ఒక 20 వేసుకుందాం. 85కి 20 ఏళ్ళు ఉన్న వ్యక్తి, ఇతను 91లో పుట్టే అన్నాడు కదా. పుట్టిన సంవత్సరానికి హైదరాబాద్ వచ్చేసారు మా ఫ్యామిలీ అన్నాడు. అంటే 1992లో వీళ్ళ నాన్న హైదరాబాద్ వచ్చేసాడు. 85కి 20 ఏళ్ళు అనుకుంటే 92కి 27 సంవత్సరాలు, అంతే కదా. హైదరాబాద్ రాకముందే అంటే ఒక 25 ఏళ్ల వయసుకే వీళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడిని
అమెరికా పంపించి చదివించి గ్రీన్ కార్డు హోల్డర్ని చేశాడంట. చూడండి, అసలు ఒక ఇండియన్ చదువుకునే అబ్బాయి అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ సంపాదించి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు పొందాలంటే ఎన్ని సంవత్సరాలు బట్టి చెప్పండి. కానీ వీళ్ళ నాన్న 25 సంవత్సరాల వయసుకే తమ్ముడిని గ్రీన్ కార్డు హోల్డర్ని చేశాడంటే అసలు ఇది కదా అద్భుతం. ఇది ఎలా మిస్ అయ్యాడు? తర్వాత మళ్ళీ వాళ్ళ అన్ననే చదివించి గవర్నమెంట్ లెక్చరర్ని చేశాడంట. ఇప్పుడు అక్కడ ఆయన గ్రీన్ కార్డు హోల్డర్ అయితే ఆయన బాగా సంపాదిస్తాడు కదా తమ్ముడు, ఈయన గవర్నమెంట్ లెక్చరర్ అయితే ఈయన కూడా బాగా సంపాదిస్తాడు కదా. మరి వాళ్ళకి కృతజ్ఞత లేదా? మా అన్న మా తమ్ముడు మమ్మల్ని ఎంత టోన్ చేశాడు, మరి ఆయన్ని మేము చూసుకోవాలని చెప్పి వాళ్ళు ఏం పట్టించుకోలేదా? అసలు 25 ఏళ్లకే తమ్ముడిని అమెరికా పంపించి గ్రీన్ కార్డు హోల్డర్ని చేయడానికి ఈయన రూపాయి లేకుండా హైదరాబాద్ రావడానికి మళ్ళీ సింక్ అవ్వట్లేదు. చూడండి, వెళ్దాం వీడియోలోకి. డబ్బులు లేవు, ఏమీ లేవు. తిండి తినక కష్టపడుతూ అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఒక చిన్న మందిరం, అక్కడ ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం అని ఎల్బీ నగర్లో, హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఎవరో ఒక రెంటెడ్ హౌస్లో కూడుకుంటా ఉంటే ఆ మందిరానికి వెళ్ళడం కొనసాగిన తర్వాత ఉద్యోగం బాగానే ఉంది, డబ్బులు బాగానే వస్తున్నాయి. తర్వాత ఏంటి ఆ కూడికలకి వెళ్తుంటే డబ్బులు బాగా వస్తున్నాయి అనమాట. తర్వాత ఇంట్లో కూడికలు పెట్టుకోవడం మొదలుపెట్టినారు. అంతా బాగా జరుగుతూ ఉంది. దేవుని సేవకులు వస్తూ ఉంటున్నారు. మేము అక్కడ వెళ్ళేది హెబ్రోన్ ఫెలోషిప్. ఇక్కడ బ్రదరన్ ఫెలోషిప్ ఎలాగో అక్కడ హెబ్రోన్ ఫెలోషిప్ అలాగా. దాని కింద దగ్గర సుమారుగా 20,000 బ్రాంచులు ఉన్నాయి. సో అక్కడ చూడండి, ఆ ఫెలోషిప్కో 20,000 బ్రాంచులు ఉన్నాయంట. చూడండి, అసలు ఒక దరిద్రానికి 20,000 బ్రాంచులు ఉంటే ఎలాంటి దరిద్రాలు ఎన్ని ఉంటాయి చూడండి ఇండియాలోకి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేవకులు కానీ దైవజనులు కానీ ఇంటికి రావడం, ప్రార్థన చేయడం, ప్రతి వారం ఇంట్లో సువార్త కూడికలు ఇలా పెట్టుకుంటూ, కృతజ్ఞతా కూడికలు ఇలా పెట్టుకుంటూ అనేక మందికి సువార్త ప్రకటన చేయడము ఇలా బాగా జరుగుతాం. ఇప్పుడు అక్కడ దేవాలయం దగ్గర ధర్మసత్రాలో లేకపోతే కట్టిస్తే డబ్బులు వృధా చేశాడు అన్నాడు కదా. మరి వీళ్ళందరినీ వారం కూడికలు, కృతజ్ఞత కూడికలు ఇవన్నీ పెట్టించి వాళ్ళకి చికెన్లు మటన్లతో భోజనాలు పెట్టి మరి వాళ్ళు వచ్చి ప్రేయర్లు చేసినందుకు మరి కానుకలు అవన్నీ సమర్పించుకుని ఇదంతా ఏంటి? ఇవన్నీ బాగా ప్రయోజనకరంగా చేసినట్ల. మళ్ళీ ఎలాగో దశమ భాగాలు ఉంటాయి కదా, ఆమదం ఎలాగ తప్పదో. ఇవన్నీ బాగా బాగుపడ్డట్టు అనమాట. ఇంకా మా ఊర్లో ఉన్న మా నాన్నమ్మకి కానీ వీళ్ళందరికీ కానీ వీడు పోయి ఏదో మతం నమ్ముకున్నాడు, తక్కువ కులము తక్కువ మతాన్ని నమ్ముకున్నాడు, వీడు మన పరువు తీస్తూ ఉన్నాడు అని లేనిపోని మాటలు అంటా ఉన్నారు వాళ్ళు. వారు ఎన్ని అన్నా కూడా నాన్న ఏమీ పట్టించుకోలేదు. ఏదేమైనా దేవుడు నన్ను ఇక్కడికి పంపించినాడు అని చెప్పేసి తర్వాత దేవుడు వాక్యం చదువుతూ ఉంటే ఏంటి ప్రభా మళ్ళీ ఊరికి వెళ్ళాలా అన్నప్పుడు లేదు. ఏంటి ప్రభా మళ్ళీ ఊరికి వెళ్ళాలని అడిగాడా? ఏ బస్సు ఎక్కాలని అడగలేదు. మళ్ళీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే, నీ స్వంత జనముని స్వదేశంలో విడిచిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి అని దేవుడు మాట్లాడినప్పుడు అవును కదా, నేను ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడినప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంకా అక్కడే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళ నానమ్మ వీళ్ళ బంధువులు ఎవరూ కూడా మతం మారలేదు. వీళ్ళ నాన్న ఒక్కడే మతం మారి ఆ కుటుంబం పరువు తీసాడని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యేవారు అన్నాడు కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఇంట్లో కూడికలు జరుగుతూ ఉంటుంటే మెల్లిమెల్లిగా అమ్మ కూడా వాక్యం వింటూ ఒకనాడు నాన్న ఇంటికి వచ్చేవరకు ఆఫీస్ నుంచి ఇంట్లో ఉన్న విగ్రహాలు పటాలన్నీ తీసుకుపోయి రోడ్డు మీద పడేసింది. ఏంది ఇక్కడ పడేసినావు అంటే నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడినాలే, ఎప్పటి నుంచి అవి మొక్కేది లేదు అంది. రాత్రి సుబ్బయ్య వచ్చి చింతపండు పొట్లం ఇచ్చిపోయాడులే అన్నట్లుగా చెప్పిందంట. చూడండి దేవుడు మాట్లాడితే అసలు ఏందిరా బాబు మాకు ఈ కర్మ. బాగుంది అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళడము. 95 ఆగస్టు 20 అంటే నిన్నటి దినమున 1995 సంవత్సరం వాళ్ళిద్దరు కూడా సంఘంలో బాప్తిస్మ సాక్ష్యంలో వాళ్ళు పాల్గొన్నారు. ఆ రోజు బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఇంకా హెబ్రోన్ వాళ్ళు అంటే హెబ్రోన్ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చారు. నాన్న ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని చూసి నువ్వు కూడా ఇక్కడ సంఘ పెద్దగా ఉండాలి, బాధ్యత గల సహోదరుడుగా ఉండాలి అంటూ వాళ్ళు నియమించడం జరిగింది. అబ్బో ప్రమోషన్ ఇచ్చారు, విశ్వాసం నుంచి సంఘ పెద్ద అయ్యాడు. ఇప్పుడు తర్వాత పాస్టర్ అవుతాడా ఏంటి? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన విశ్వాసం తన యొక్క నిబద్ధత చూసి ప్రమోషన్ ఇచ్చారు కదా చర్చ్ వాళ్ళు. అసలు వీళ్ళ దేవుడు ఏం చేశాడో చూద్దాం, వీళ్ళ దేవుడు ఇచ్చిన ప్రమోషన్ ఏంటో చూద్దాం ఆయనకి. తర్వాత 2001లో అనుకోకుండా నాన్నకి సడన్గా ఉద్యోగం పోవడము. చూడండి ఇప్పుడు మరి వాళ్ళ దేవుడి మీద విశ్వాసంతో కమిట్మెంట్తో ఉన్నాడు కదా, వెంటనే ఉద్యోగం పోయిందంట. ఇప్పుడు ఏదన్నా జరిగితేనేమో అక్కడ ఏదో మిరాకిల్ జరిగింది, అనారోగ్యం పోయిందని చెప్పి మతం మారిపోయాడు. మరి ఇప్పుడు ఉద్యోగం పోయిందిగా, ఇది ఎవడు తీసేసినట్టు? పైగా ఆయన ఏమైనా తప్పులు చేశాడు, పాపం చేశాడు, అందుకని దేవుడు శిక్షించాడని చెప్పాడా? లేదు కదా. కమిట్మెంట్తో వారం కృతజ్ఞత కూడికలు, స్వస్థత కూడికలు అన్నీ హాజరవుతూ ఉన్నాడు, ఇంట్లో పెట్టుకుంటా ఉన్నాడు దరిద్రాలన్నీ. ఈయన కమిట్మెంట్ చూసి వాళ్ళు ప్రమోషన్ కూడా ఇచ్చారు సంఘ పెద్దగా, ఉద్యోగం పోయింది. ఇది ఎవరు తీసేసినట్టు?
అని దేవుడిని అడుగుతా ఉంటే దేవుడు అప్పుడు మాట్లాడిందంటే ఇది ఒక పరీక్ష మాత్రమే, నీకు ఉద్యోగం పోవడం కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత తప్పకుండా పరీక్షలు అనేవి వస్తాయి. ఎప్పుడు కూడా జీవితం అనేది సుగమంగా ఉండదు, కొన్ని ముళ్ళబాటల ద్వారా వెళ్తా ఉండాలి. ఇది మొదటి పరీక్ష. మరి అప్పుడు అనారోగ్యం కలిగినప్పుడు కూడా హిందుత్వంలో దేవుడు పెట్టిన పరీక్ష అనుకోవాలి కదా, అక్కడ కూడా ముళ్ళబాటలు ఉంటాయి అనుకోవాలి కదా. దేవుడు పరీక్ష పెడతాడు మనకి, వీడు ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉంటాడా పోతాడా అని చెప్పి టెస్ట్ పెడుతున్నాడు అని అనుకోవాలి కదా. మతం మారిపోవడం ఏంది అక్కడ? అదే హిందువులకి కష్టం వస్తే మతం మారిపోవాలి, దేవుని బిడ్డలకి క్రైస్తవులకి కష్టం వస్తే మాత్రం విశ్వాస పరీక్ష అనుకోవాలి. ఇది 2 నాలుకల ద్వారా. అసలు పాస్టర్ కంటే డేంజరస్గా ఉన్నాడు వీడు. సరే ప్రభా, ఉద్యోగం పోయింది, మరి కొన్ని రోజులు అయిన తర్వాత అంతుపట్టని వ్యాధి ఒకటి వచ్చింది. అది మళ్ళీ ప్రమోషన్. ఉద్యోగం పోయిందా, మళ్ళీ ప్రమోషన్ ఇచ్చాడు. అంతుపట్టిన వ్యాధి ఒకటి వచ్చింది ఈసారి. ఏంటి ప్రభా ఈ వ్యాధి అని చెప్పి ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాడు. కేర్, యశోద, బసవతారక, ఇలా కనిపించిన హాస్పిటల్. ఇప్పుడు ఈయన తిరగాల్సింది గుడారాల పండుగలు, స్వస్థత కూడికలు, ఆరాధన కూడికలు ఇవి కదా. కేరు, యశోద ఏంటి అంటే విశ్వాసం పోయిందా?